ఢిల్లీలో కమలం, గల్లీలో కమలం తగ్గేదేలే అంటోంది తెలంగాణ బీజేపీ. లోకల్ ఎలక్షన్స్ పై కాషాయ దళం ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహరచన చేస్తున్నారు కమలనాథులు. పసుపు బోర్డు ఏర్పాటుతో బీజేపీలో నయా జోష్ నెలకొంది. కేంద్ర పథకాలు, రాష్ట్ర వైఫల్యాలే అస్త్రాలుగా అడుగులు వేస్తున్నారు టీబీజేపీ లీడర్లు. ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలోనే టీబీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. భవిష్యత్తులో రేవంత్ సర్కార్పై పోరు తప్పదంటున్నారు కాషాయ కార్యకర్తలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ పై బీజేపీ గట్టిగానే ఫోకస్ చేసినట్టుగా కనబడతా ఉంది. అంటే రానున్న రోజుల్లో అతి త్వరలోనే టీబీజేపీ అధ్యక్షుడు కూడా ఎవరో తేలిపోనుంది. సో ఇప్పుడు పసుపు బోర్డు అనేది ఇంకాస్త జోష్నిచ్చింది బీజేపీకి. అలాగే రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తామేం చేశాము కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అలాగే అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ రకంగా వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? రోజా, ముఖ్యంగా బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏదైతే ప్రచారం చేయడానికి ప్రచారాస్త్రాలు దొరికినట్టే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పసుపు బోర్డు ఏదైతే ఉందో, పసుపు బోర్డు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతుల పట్ల ఇప్పటికే ఒక పాజిటివ్ దృక్పథం బీజేపీ పట్ల ఏర్పడింది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే ప్రజలకు అక్కడ ఓటర్లకు బాండ్ రాసి ఇచ్చారో దాని మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది కూడా నిజామాబాద్లోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల రైతులు అయితే ఇప్పటికైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పసుపు బోర్డు అంశాన్ని కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనికి తోడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇతర ప్రాజెక్టులు అవన్నీ కూడా ఏవైతే కేటాయించడం జరిగిందో, RRR కావచ్చు, అదేవిధంగా దీనికి తోడు మెట్రో విస్తరణ కావచ్చు, దీనికి తోడు రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఏదైతే పంచాయతీలకు ముఖ్యంగా అంటే స్థానిక ప్రభుత్వాలకు ముఖ్యంగా ఏవైతే ఇటు గ్రామ పంచాయతీలకు కావచ్చు, ఇటు మండల, జిల్లా, ఇటు పరిషత్తులకు కావచ్చు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కువగా వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా వాటిని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా కూడా లెక్కలన్నీ తీస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ముఖ్యంగా రాష్ట్రానికి ఏం చేసింది, ముఖ్యంగా ఈ ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు కానివచ్చు, గ్రామ పంచాయతీలకు కావచ్చు ఎన్ని నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది అనే లెక్కలతో సహా కూడా ప్రజలకు వివరించేందుకు ఇప్పటికే కమలనాథులు అయితే ఈ లెక్కలన్నీ కూడా తీస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా విరివిగా వాడుకోవాలని ఇటు పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని అధిష్టానం ప్రకటించింది. ఇటు ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే కొత్త అధ్యక్షుడు పార్టీకి రాబోతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చు అని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జనవరి నెల ఆఖరులోగా పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారాస్త్రాలు ఒకవైపు, మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఏడాది పరిపాలనలో అంతకు ముందే ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేశామని చెప్పి ఏవైతే 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో, ఇతర హామీలు ఇవ్వడం జరిగిందో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు. అంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు. ముఖ్యంగా రైతులకు ఏవైతే రైతు భరోసా కింద 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి ఇప్పుడు తీరా 12,000 ఇస్తామని దానికి కూడా 1,00,000 కండిషన్లు పెడుతున్నారని చెప్పి బీజేపీ నేతలు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాడుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తద్వారా బీజేపీ మరొకసారి రాష్ట్రంలో తన పాగా వేయాలని చూస్తూ ఉంది. 2028లో ఖచ్చితంగా అధికారం మాదే అని చెప్పి చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో ఇప్పటికే మెజారిటీ పంచాయతీలు కావచ్చు, ఇటు మండల, జిల్లా పరిషత్తులు గెలుచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అతి తొందరలోనే ఒక కార్యాచరణ కూడా ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లేందుకైతే సమాయత్తం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, సో ఎట్లాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఇప్పటికే బీజేపీ నేతలు ఇప్పటికే చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొత్త అధ్యక్షుడు రాగానే కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నేతలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడు ఎవరిని నియమించినా కూడా ఖచ్చితంగా ఆయన సారథ్యంలోనే స్థానిక సంస్థల్లోకి వెళ్తాము, పార్టీ ఒక్కతాటిపై ఉంటుంది. ఇక పార్టీలో ఏవైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా గతంలో గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇక నుంచి గ్రూపులు కూడా ఉండవు అని చెప్పి కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తే బీజేపీ మళ్ళీ యాక్టివ్ అయిపోతున్నట్టుగా కూడా మనకైతే ఈ పరిణామాలన్నీ గమనిస్తే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజా, అలాగే రాజు, పసుపు బోర్డు ఏర్పాటు అనేది దానికి కేంద్రం అంగీకారం తెలపడము, ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కొంత ఊతం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇన్ని 4 దశాబ్దాల పాటు దాదాపుగా రైతులు కావచ్చు, ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన నేతలైనప్పటికీ పోరాడి కూడా సాధించలేకపోయినటువంటి పసుపు బోర్డు ఇప్పుడు అరవింద్ దీనికి నేనే సాధించాను, నా పోరాటం ఫలించింది అని చెప్పడము, ఇంకో పక్క కాంగ్రెస్ మంత్రి నేను లేఖ రాయడం వల్లనే కాంగ్రెస్ బోర్డు ఏర్పాటైందని ఇటు తుమ్మల చెప్పడం కావచ్చు, మొత్తానికి క్రెడిట్ అల్టిమేట్గా అరవింద్ ఖాతాలోనే పడేటట్టుగా ఉంది. సో ఇది ఇంకాస్త ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారా బీజేపీకి స్థానిక సంస్థల్లో? ఖచ్చితంగా ఇప్పటికే పసుపు బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 3 పార్టీలు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ ఒకవైపు, మరొకవైపు కాంగ్రెస్ ఒకవైపు. ఏది ఏమైనప్పటికీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గతంలోనే ఆయన బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అధికారంలో బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది బీజేపీకే మైలేజ్ అంటే ఎక్కువగా క్రెడిట్ వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా బీజేపీ నేతలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలోనే మొదటిసారిగానే నిజామాబాద్లో ఎంపీ అరవింద్ గెలిచినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురును కవితను ఓడించి ఆయన ఒక్కసారిగా ఆయన దేశం దృష్టిని ఆకర్షించడం జరిగింది. రెండవసారి కూడా మళ్ళీ నిజామాబాద్ నుంచి గెలిచి తన బలమేంటో అరవింద్ అయితే నిరూపించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక బలమైన నేతగా అరవింద్ ఉన్నారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే నియోజకవర్గానికి తన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ ఏదైతే లోక్సభ నియోజకవర్గానికి పసుపు బోర్డు తీసుకురావడము, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ముఖ్యంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రచారం చేసుకోవాలని పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తమకు ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక కార్యాచరణ ఉంటుంది, త్వరలోనే కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తాము, ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.